remember my sermon which I preached here when I was here. I was talking about going beyond, receiving the mystery. Huh? The mysterious reality of the more than a prophet office ministry. You go beyond the office. నేనిక్కడ ఉన్నప్పుడు బోధించిన ప్రసంగము మీకు గుర్తున్నదా? ప్రవక్త యొక్క కార్యాలయమును దాటుకొని మర్మయుక్తమైన వాస్తవమును పొందుకొనుట. ప్రవక్త యొక్క కార్యాలయము కంటే ఎక్కువగా నీవు ఆ కార్యాలయమును దాటుకొని పోవలసి ఉన్నది. So what did Malachi 4 introduce? So that's why those who are stuck at the office of Malachi 4 are struggling, are suffering, are getting darkened, they are getting weakened, they are confused because that dispensation is over. Why are you holding on an office of the prophet? He's not even there. He came, preached the message, showed you Christ, identified the reality for you, and said, here he is. Here is your bridegroom. Now you are still stuck on William Branham. He said this, he didn't do this. Please. మరియు మలాకి 4 దేన్ని పరిచయం చేశాడు? ఎవరైతే మలాకి 4 అనే కార్యాలయము దగ్గరనే ఆగిపోయారో వారు బాధపడుచున్నారు, వారు గలిబిలి చెందుచున్నారు మరియు వారు బలహీనపడుచున్నారు. ఎందుకనగా ఆ కార్యాలయము ముగించబడినది. నీవు ప్రవక్త యొక్క కార్యాలయమును ఎందుకు పట్టుకొని ఉన్నావు? ఆయన అక్కడ లేడు. ఆయన వచ్చాడు, వర్తమానమును బోధించాడు, నీకు క్రీస్తును చూపించాడు మరియు వాస్తవమును నీవు గుర్తించుటకు ఆయన అన్నాడు, ఇదిగో నీ పెళ్లి కుమారుడు, ఆయన ఇక్కడనే ఉన్నాడు. కానీ నీవు ఆ ప్రవక్త యొక్క కార్యాలయము యొద్దనే ఆగిపోయి విలియం బ్రెన్హాం ఆయన ఇది చెప్పాడు, ఆయన ఇది చేశాడు, దయచేసి ఆపండి. This is not time for that. This time for the reality that he identified. So Jesus himself is talking to the disciples and he says, you look, you are making yourself get troubled when you stick to the other office. When you remain to the office of the invisible God, the God of Israel, the great Jehovah Almighty God of the Old Testament that related to us through the prophets, and we could approach him through sacrifices and offerings and these rites and these rituals and so forth. We really knew the oracles, we kept the 10 commandments, we know the Torah. You related to him like that. That one is now gone. ఈ సమయము దాని కొరకు కాదు, ఈ సమయము ఆయన గుర్తించిన వాస్తవం కొరకు, అనగా క్రీస్తు కొరకు. యేసు స్వయంగా ఆయనే శిష్యులతోటి మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, మీరు ఎప్పుడైతే వేరొక కార్యాలయము దగ్గర ఆగిపోతారో మిమ్మల్ని మీరు ఇబ్బంది పరుచుకుంటారు. నీవు ఎప్పుడైతే అదృశ్యమైన దేవుని యొక్క కార్యాలయము యొద్దనే నిలిచి ఉంటావో, ఇజ్రాయేలీయుల యొక్క దేవుడు, ఆ గొప్ప యెహోవా, పాత నిబంధనలోని సర్వశక్తిమంతుడైన దేవుడు, ప్రవక్తల ద్వారా ఆయన మాకు తెలుసు. మేము బలుల ద్వారా, అర్పణల ద్వారా ఆయనను సమీపించుచున్నాము. మరియు మీకు తెలుసా, మా కార్యాలు, మా ఆచారాలు మరియు మా యొద్ద 10 ఆజ్ఞలు ఉన్నాయి. మాకు తోరా తెలుసు. నీవును అదేవిధంగా ఆయనతో సంబంధం కలిగి ఉన్నావు. అది పోయినది, అనగా ఆ కార్యాలయము ముగించబడినది. You will remain troubling yourself. So it is in your power to trouble yourself, to fret yourself, to confuse yourself, or it's in your power to come to me also. Believe, transfer that faith from that office and bring it to me. I am here. I am the answer. I am the reality of that office. నీలో నీవు ఇబ్బంది పడుచున్నావు. నిన్ను నీవు ఇబ్బంది పరచుటకు శక్తి నీలోనే ఉన్నది. నిన్ను నీవు కోపపడుటకు, నిన్ను నీవు గలిబిలి చెందుటకు మరియు నా యొద్దకు వచ్చుటకు ఆ శక్తియు నీలోనే ఉన్నది. ఆ విశ్వాసాన్ని ఆ కార్యాలయము నుండి బదిలీ చేసి నాలోనికి తీసుకురండి.
నేను ఇక్కడ ఉన్నాను, నేనే పరిష్కారమై ఉన్నాను, ఆ కార్యాలయానికి నేనే వాస్తవ రూపమై ఉన్నాను. You were looking for something real, something tangible that you can lay a hold on, that you can touch and feel. And grace has provided it for you. And here it is. You are with it. And you are still looking back. You did good to believe in God. But that was another dispensation. This is a new one. This dispensation is that God has put on flesh. He's here. Blessed be the name of the Lord. నీవు ఒక వాస్తవమైన దానిని మరియు ప్రత్యేకమైన దానిని వెతకవలసి ఉన్నది. దానిపై ఉండుటకు, దానిని పట్టుకొనుటకు, అనుభూతి చెందుటకు మరియు కృప నీకు అది అనుగ్రహించినది. అది ఇక్కడే ఉన్నది, నీవు దానితోనే ఉన్నావు, కానీ నీవు వెనుకకు చూచుచున్నావు. ఆ యొక్క వేరే కార్యాలయంలో నీవు దేవుడిని విశ్వసించుచున్నావు. ఇది క్రొత్త కార్యాలయమై ఉన్నది. దేవుడు శరీరంలో ఉంచబడ్డాడు, ఆయన ఇక్కడే ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక.